పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు తెలుగు యువత పట్టణాధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో స్టడీ మెటీరియల్ను అందజేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి, కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర కృష్ణ బలిజ కోస్టల్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం। ఏఎంసీ పార్టీ నాయకులు ఇందుకూరి రామలింగరాజు గారిని కూడా స్టేజీని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం। కార్పొరేషన్ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీద జరుగుతుంది। తీసుకుంటాం ఒకసారి చూడండి బయటికి వెళ్ళారు పార్టీ పని మీద। ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు గారు కళాశాలలో భీమవరం తెలుగు యువత అధ్యక్షుల వారు గొలగాని రమేష్ గారు ఈ రోజున 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది। అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది। అలాగే ఈరోజు నేటి బాలలే రేపు పౌరులు, ఇది శాస్త్రం అందరూ తెలుసు। ఇవాళ అమ్మాయిలంటేనే ఒక ఆదిపరాశక్తి లాగా ప్రతి విషయంలో కూడా దూసుకెళ్ళిపోవడం చూస్తున్నాం। అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు ఎన్నో ఈ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ పిల్లలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎడ్యుకేషన్గా ఒక చదువుకున్న పిల్లలు ఉంటే కనుక రాష్ట్రం ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమోతే కావాలి, ఏ విధంగా పిల్లలకే ముందుకెళ్తుందని ఆయన ఇంతవరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా చేసింది ఎంతో మంది చేసి ఉంటారు। వాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే ఈయన ఎంతో ముందుకెళ్ళి ఆయన ఎక్కడో బయట చదువుకొని ఈ చదువు అనేది ఒక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన మన చదువుకునే పిల్లలకే మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా తక్కువగానే ఉంది, ఆయన ఇంకా ఎక్కువ చేస్తున్నారని నేను తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాం। ఈ రోజున మన భీమవరం పట్టణంలో పొట్టి శ్రీరాములు బాలకుల మున్సిపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం। దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత గొలగాని రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో 10th పరీక్షలు ఉంటాయి। ఆ 10th పరీక్షలకు ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి ఒక దాదాపుగా చాలా చక్కగా పిల్లలు అందరూ చదువుకునే విధంగా వాళ్ళకి అవసరమైన విధంగా కూడా ఈ బుక్స్ రూపంలో ఉన్నాయి। వాళ్ళందరికీ మెటీరియల్ అందించడం చాలా అభినందనీయం। ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం మున్సిపాలిటీలో
ఈ స్కూల్, ఈ బాలికల స్కూల్ చాలా చాలా పేరుంది పూర్వం నుంచి కూడా మనకి. ఏదైతే చాలా చక్కగా దాదాపుగా ఈ స్కూల్ స్ట్రెంతే 1000 మంది దాకా ఉన్నారు. చాలా అభినందనీయం కూడా. ఈ స్కూల్ టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా మరి వాళ్ళ అంకిత భావంతో ఈ స్కూల్లో పనిచేయడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజున దాదాపుగా 10th క్లాస్లోనే 200 మంది విద్యార్థులు, అమ్మాయిలు ఉన్నారు ఇందులో. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ స్టడీ మెటీరియల్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ముఖ్యంగా మన పట్టణ యువత రమేష్ గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని మనందరూ తెలుసు. డాక్టర్లుగా కానీ, ఆఫీసర్లుగా కూడా ఉన్నారు. వీళ్ళంతా చాలా చక్కగా చదువుకునే అమ్మాయిలందరూ కూడా మన రాష్ట్రానికి, మన భయవరం పట్టడానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో సుమారు 200 మంది 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్ కావాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విషయాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి దృష్టిలో పెట్టి మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు విద్యార్థులందరికీ కూడా 200 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంచాము. ఈ స్టడీ మెటీరియల్ పిల్లలందరూ కూడా చదివి బాగా వినియోగించుకొని 10th క్లాస్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉత్తీర్ణత సాధించి మంచి ఉన్నత విద్యలో అభ్యసించేలా ఉండాలని పిల్లలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.